హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. మీరు ఇంకా పడకల మీద ఉన్నారా? లేదులే, ఎప్పుడూ లేచిపోయి ఉంటారు. కొంతమంది నైట్ అంతా నిద్రపోకుండా బాగా పొద్దెక్కిన తర్వాత నిద్ర లేవటం, మిట్ట మధ్యాహ్నం నిద్ర లేవటం కూడా ఇవాళ సర్వసాధారణమైపోయింది. ఎంత తొందరగా పడక్కి వెళ్తే అంత మంచిది. ఎంత ఉదయమే మేల్కొంటే ఎర్లీ టు రైజ్ ఈజ్ గుడ్ అనేది మనకు అందరికీ తెలుసు. కానీ వీఆర్ అనేబుల్ టు ఫాలో ఇట్. దాన్ని అనుసరించలేకపోతున్నాం. ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత మరి పగలేదో రాత్రి ఏదో అనే తేడాయే తెలియట్లేదు కదండి. మా చిన్నప్పుడు లైట్లు ఉండే, ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు. ఆ రోజుల్లో అర్కిల్ లాంతర్లు వెలిగించేవారు. అది ఎప్పుడైనా మా అమ్మమ్మ గారి ఊరికి, మా తాతయ్య గారి ఊరికి, విలేజెస్కి వెళ్ళినప్పుడు అసలు అక్కడైతే అసలు ఏ విధమైనటువంటి వెలుగు ఉండేది కాదు. చీకటి 6 అయిందంటే ఆ గుడి దీపాలు వెలిగించేవారు. భయం వేసి ఆ దీపం వెలిగిస్తుండగానే 6:30 కల్లా 7 గంటల లోపల నిద్రపోయేవాళ్ళం. రాత్రి తెల్లవారుజాము 4 గంటల కల్లా మనల్ని ఎవ్వరు లేకుండా ఊళ్ళో ఉన్న కోళ్ళన్నీ కొక్కరో అని అరుస్తూ, పక్షులు కిచకిచలాడుతూ ఉన్నప్పుడు, తెల్లవారుతూ ఉన్నప్పుడు తలుపులు వేసుకొని కాదు కదా, తలుపులు తీసుకొని పడుకునేవాళ్ళం. వేసీలు లేవు కదా, ఆరు బయట పడుకునేవాళ్ళం. ఆ చక్కటి ఎండ పడుతున్నప్పుడు లేచి ఉదయమే ఎంత రోజు ఉంటుందో మనకి. ఉదయమే లేచుతానండి, చాలా లాంగ్ డే లాగా ఉంటుంది, ఎక్కువ సమయం ఉన్నట్టు. ఆలస్యంగా లేచినోటికి అంతలోకే సాయంత్రం అయిపోయింది అనిపిస్తుంది. ఇవన్నీ మనం గమనించండి. దేవుడు రాత్రి నిద్రకు పగలు పనికి చేశాడు. వీలైనంత వరకు మనం త్వరగా పడుకోవటం, త్వరగా లేవటం, లేచిన వెంటనే ప్రభువుని స్తుతించటం, ఆయన మాటలు ధ్యానించటం ఎంతో అవసరం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావని నిన్ను లోకమంతా, సృష్టి అంతా, పక్షులన్నీ స్తుతిస్తూ ఉండగా నీ సారూప్యంలో చేయబడిన మేము నిద్రమత్తులో ఉండక, నిన్ను మరచువారిగా కాక, సృష్టికర్త ఉన్నాడని, నేను సజీవుడిగా ఉంచాడన్న కృతజ్ఞతతో లేచి నిన్ను స్తుతించడానికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మరి సిలువను గురించి రోజు చెప్తున్నారు అని ఏమన్నా మీకేమన్నా విసుగుదల కలుగుతుందా? లేకపోతే అబ్బా, నా యేసయ్య సిలువ, ఆయన మరణము, ఆయన పునరుద్ధానములు ఇంత సత్యమున్నదా, ఇంత విషయమున్నదా, ఇంతగా నేను ఆనందించడానికి, నేను అనుసరించడానికి, నేను అంగీకరించడానికి ఇన్ని విషయాలు ఉన్నాయా అని గుర్తిస్తున్నారా? సిలువ ఎంత బోధించినానండి, అది చాలదు. యేసును ప్రేమించేవాడు యేసు ప్రభు సిలువలో చేసిన యాగాన్ని గురించి ధ్యానిస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో పౌలు అంటున్నాడు, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దేన్ని బట్టి మీరు అతిశయిస్తున్నారు? కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు, కొందరు వారికి ఉన్న డబ్బును బట్టి, కండ బలమును బట్టి, బుద్ధి బలమును బట్టి, వారి విద్యాభ్యాసాలను బట్టి, వారి ఉద్యోగాలను బట్టి, వారి హోదాలను బట్టి, వాళ్ళు కట్టుకున్న ఇల్లులను బట్టి ఏం గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదండి. నాకెంత మంచి కారు ఉందో చూడు, నాకెంత మంచి బైక్ ఉందో చూడు, నాకెంత మంచి వస్త్రాలు ఉన్నాయో చూడు, నాకెన్ని ఆభరణాలు ఉన్నాయో చూడు అన్నట్టు ఇవాళ ఏదో మనుషులకి మనం ఆర్భాటాలు చూపిద్దామని ప్రయత్నిస్తున్నామే కానీ, వాటి గురించి చెప్పుకుంటున్నామే కానీ, వాటిని గురించి మనం ఇతరులకు గొప్పగా చెప్పుకుంటున్నాం. మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఇంపోర్టెడే అంటారు కొందరు, ఇది ఒరిజినల్ అంటారు కొందరు, ద బ్రాండ్ అంటారు కొందరు. మరి ఏంటి మీ అతిశయం ఏంటి చెప్పండి? మేము ఎంత గొప్ప కులమో తెలుసా అని కొందరు, మా అబ్బాయి ఎంత పెద్ద ఆఫీసులో తెలుసా అని కొందరు, మా అబ్బాయి ఎంత చదువుకున్నాడో తెలుసా అని, మా అమ్మాయికి ఎన్ని మ్యాచ్లు వచ్చాయో తెలుసా, ఏదేదో చెప్పుకుంటుంటారు కదా. అని పౌలు అంటున్నాడు, నాకు ఏదిలోనూ అతిశయపడాలంటే ఆయనకు బోల్డ్ ఉన్నాయంటాడు. ఆయన పరిచయుడు,
ఆయన రోమన్ హక్కు కలిగినోడు. రోమన్ సిటిజన్షిప్ అంటే చాలా గొప్ప హోదా అది ఆ రోజుల్లో. ఆయనకి హెబ్రీ భాష తెలుసు, హెబ్రీయుడు. ఆయన మళ్ళీ మంచి వంశములో నుంచి వచ్చిన వాడు, మంచి ధర్మశాస్త్ర పారాయణం చేసిన వాడు. ఆయనకి అన్ని విధాల ఎన్నో ఉన్నాయి ప్లస్ పాయింట్స్. కానీ ఆయన అనేవాడు, ఏవేవి నాకు లాభకరములో వాటిని నష్టముగా ఎంచుకొని వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను. నా ముందు సిలువ, నా వెనుక లోకం, నేను వెనుదిరగను అన్న రీతిగా సిలువ యందే నా అతిశయం. నా గొప్ప ఎక్కడి నుంచి వచ్చిందంటే నా యేసయ్య నా కొరకు సిలువలో మరణించిన మూలాన్ని నేను ఇంత దీవించబడ్డాను. సిలువ అంటే మళ్ళీ ఏ సిలువలు పడితే ఆ సిలువ అంటలేదు. అందుకే అన్నాడు, ప్రభువు అయిన యేసు క్రీస్తు సిలువ యొద్దు తప్ప. మళ్ళీ చెప్తున్నాను, సిలువ అంటే చిహ్నం కాదు, సిలువలో చేసిన యాగం, సిలువలో మన ప్రభువు మన కొరకు చేసిన పరిహారం, సిలువలో ఆయన మనకు చూపించినటువంటి మాదిరి, సిలువ సందేశం, సిలువ దారి మనకెంతో గొప్పతనాన్ని ఇస్తుంది, మనల్ని ప్రత్యేకపరుస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది, మనల్ని క్రీస్తు ప్రేమలో నడుచున్నట్లుగా చేస్తుంది. నేను యేసుక్రీస్తు సిలువ యందు అతిశయిస్తున్నాను, మరి దేని యందును అతిశయించడం నాకు దూరమవునుగాక. దానివల్ల లోకమునకు నేనును నాకు లోకమును సిలువ వేయబడి ఉన్నాము. నా ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ నాకు నేర్పించింది ఏంటంటే, ఆ సిలువ ద్వారా నేను లోకానికి, లోకము నాకు సిలువ వేయబడి ఉన్నామంటే ఇక లోకానికి నాకు సంబంధం లేదు. ఆ సిలువలో నా కొరకు సిలువలో ప్రభు చేసిన యాగము ద్వారా నాలో ఉన్న లోకము నుండి, చూడండి, కొంతమంది యేసుప్రభువుని నమ్ముకున్నాక పాపము నుండి విడిపించబడతారు. పాపం మానేసామంటారు, దురభ్యాసాలు మానేసామంటారు, నీచమైన మోసకరమైన పాపాలన్నీ విడిచిపెట్టేశామంటారు. కానీ చాలా మందిలో ఇంకా లోకము పోదు. లోకం ఏంటి? ఈ లోకము, లోకాశలు, లోకంలో పాపముగా కనపడనివి ఎన్నో ఉన్నాయి, మనల్ని బందీలుగా చేసేవి. ఏంటంటే ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. లోకమును దాని ఆశను గతించుచున్నవే, కానీ దేవుని వాక్యము నిరంతరం నిలుస్తుంది. లోకంలో మనం ఉండాలండి, ఉండమన్నాడు ఆయన సాక్షులుగా. అందుకే రక్షించబడిన తర్వాత రక్షించబడ్డవాడు పరలోకం తీసుకోవచ్చు కదా. మళ్ళీ ఎందుకు ఇక్కడ ఈ పోరాటాల మధ్య మనం పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రార్థించుకుంటూ మరి ఎందుకు ఎన్ని నిందల అవమానాలు పొందుకుంటూ ఎందుకు ఉండాలి ఇక్కడ అనిపిస్తుంది నాకు. కానీ ప్రభు ప్రతినిధులుగా మనం ఈ లోకంలో ఉండాలి. ప్రభు మార్చిన వాడు ఇలా ఉంటాడు, నూతన సృష్టిగా జీవించేవాడు, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు ఇలా ఉంటాడని మనం బ్రతికి చూపించాలి. అందుకే సిలువెత్తుకొని నన్ను వెంబడించమన్నాడు ప్రభు. ఈ లోకము నుండి కూడా మనకు విడుదల కావాలి. లోకాశలు, శరీరాశలు, భూముల మీద ఆశలు, వస్తువుల మీద ఆశలు, లోకంలో ఉన్న అందరితో సంతోషంగా వాళ్ళని సంతోషపెట్టాలనే ఆశ చాలా భయంకరమైందండి. దేవుడును దేవునికి నీ శరికి నీ బానిస దాసుడిగా ఉండనేరడు. లోకంలో మనం ఉండాలి, కానీ లోకం మనలో ఉండకూడదండి. దూణిలో నీళ్లు ఉండొచ్చు, కాదు, నీళ్ళల్లో దోణి ఉండొచ్చు, కానీ దోణిలో నీళ్ళు ఉండకూడదు. నీళ్లు దోణిలోనే వెళ్తుందండి, కానీ ఆ నీళ్లు దోణిలోకి వచ్చేయడుకోండి మునిగిపోద్ది. మనం అంతే ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈ లోక మాలిన్యం మనకు అంటుకోకుండా క్రీస్తు రక్తంలో మనం కడగబడిన వారిమై, కవచగలిగిన వారిమై ఉండాలి. పౌలు అంటున్నాడు, సిలువ ద్వారా నేను లోకం నాకు సిలువ వేయబడింది. అంతేకాదండి, అక్కడ 5వ అధ్యాయంలో చూస్తే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధుల యొక్క శరీరాశలు, దాని ఇచ్ఛలు, దాని దురాశలు కూడా సిలువ వేసేశారు. సిలువ వేయబడిన వాడంటే అర్థం అండి, సిలువలో
శీలలతో కొట్టబడ్డవారు ముందుకు వచ్చి దిగలేడు, తన ఇష్టం చేయలేడు. సిలువ వేసేసాం. మన ఆశలు శరీరాశలు ఇచ్చిన అన్ని సిలువలో ఉన్నాయి. మనలో క్రీస్తు ఉన్నాడు. దాన్నే పౌలు ఇంకా 2వ అధ్యాయంలో చెబుతున్నాడు చూడండి. నా మట్టుకైతే నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. ఇక్కడ నువ్వు జీవించేవాడు నేను కాను, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. ఇక్కడ జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అది క్రైస్తవుడు, క్రీస్తును పోలి జీవించేవాడు. పాత దురాశలు, పాత శరీరాశలు, పాత పాపటాశలు, పాపపు లోకాశల నుంచి విడిపించబడి వాటిని సిలువలో ఉన్నవని, ఆ శిక్షను ఆ శ్రమను భరించిన ప్రభు దాన్ని భరించి ఉన్నాడని, అవి సిలువ వేయబడి ఉన్నావని, మనలో ఆయన ఉన్నాడని మనం జీవించేది ఆయన కొరకు జీవించాలి. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం ద్వారా జీవిస్తున్నాను. నేను ఇప్పుడు జీవించే జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని సిలువ వేయబడిన ప్రభువునందు దేవుని కుమారుని అందు విశ్వాసము ద్వారా జీవిస్తున్నాను. నేనేమై ఉన్నాను? అది దేవుని కృప వల్లనే ఉన్నాను. విశ్వాసమును వెలిచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకుంటాడు. నాలో క్రీస్తున్నాడు, నేను సిలువలో ఉన్నాను. ఈ మాట ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. నా ఇష్టం సిలువ వేసేసాను, ఆయన ఇష్టం నేను నెరవేరుస్తున్నాను. నా బలహీనతలు సిలువలో ఉన్నాయి, ఆయన బలం నాలో ఉంది. నేను ఈ లోకపు ఆకర్షణలకు సిలువ వేయబడ్డాను. నేను ప్రభు ప్రేమకు ఆకర్షితుడై ఆయన కొరకు జీవిస్తున్నాను, ఆయనలాగా జీవిస్తున్నాను. ఇదండి ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ల సందర్భంగా ప్రభు సిలువ యాగాన్ని మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు ఆయన ఎందుకు సిలువలో మరణించాడంటే మన ఇచ్చలు, మన పాపములు, మన దోషములు, మన శాపములకు రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన సిలువ వేయబడ్డాడు. మనల్ని విడిపించుట కొరకు, మనల్ని రక్షించుట కొరకు, మనకి స్వేచ్ఛ జీవితాన్ని ఇవ్వకుట కొరకు, ఈ మట్టి శరీరం నుండి మనకి విడుదలిచ్చి మహిమ శరీరానికి చేర్చుట కొరకు. ఎంత గొప్ప ప్రభు మనకు ఉన్నాడన్నది ఈ మర్మాన్ని మీరు ఎరిగితే, ఈ సత్యాన్ని మీరు గ్రహిస్తే ప్రతి వాడు క్రీస్తు కొరకు జీవించగలుగుతాడు. కానీ ఇంకా యేసయ్య పేరు పెట్టుకున్న వారు అనేకులు, క్రైస్తవులను చెప్పుకునేవారు అనేకులు, ఇంకా వారు శరీరచ్చలతోటే జీవిస్తున్నారు, వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, దేవుని నామానికి సిగ్గు తెచ్చేటట్టుగా జీవిస్తున్నారు. కారణం వారు సిలువ వేయబడలేదు. సిలువ వేయబడటం అంటే నీవు నీ ఆధ్వర్యంలో లేవు. నీ పాపపు ఇచ్చలను, నీ శరీరేచ్ఛలను నీవు నలగొట్టుకొని, నన్ను నీ ప్రభు పౌలు అనేవాడు ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమోనని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. అనుదినము మనం సిలువ యొద్ద మోకరిల్లితే, మళ్ళీ చెక్క సిలువ, బొమ్మ సిలువ దగ్గర మోకరించమని నేను చెప్పడం లేదు సుమా. ప్రభు సన్నిధిలో మోకరించి, దేవా నా జీవితంలో ఏముందయ్యా మంచి, అది ఏదైనా ఉంటే నీదే. నాలో ఉబుకుతున్న పాపపు ఆశలు, కోరికలు నా కొరకు సిలువ వేయబడిన నీవు భరించావని నమ్ముతున్నాను, నాకు విజయం దయచేయి. అవును, ప్రభు మన పాప భారములను మోస్తున్నాడు. ఆయన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయుటకు ఈ లోకంలో ప్రభు సాక్షులుగా మనం బ్రతకాలని కోరుతున్నాడండి. అందుకని ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనం ఈ లోకం మనల్ని ఆకర్షించకూడదు, మన శరీరం మనల్ని లొంగదీయకూడదు. మన బ్రతుకు ఈ లోకం కొరకు కాదు, క్రీస్తు కొరకు సమర్పించుకోండి. జయ జీవితాన్ని ప్రభు ఇస్తాడు. పరిశుద్ధుడిగా ఉండటానికి, ప్రభు రాజ్యం చేరడానికి ఆయన నామంలో మనకి అవకాశం ఉంది. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, లోకములో ఉన్న అటు అందు అతిశయపడేవారిగా కాక
లోకము దాని ఆశ గతించిపోతుందని క్రీస్తునందు అతిశయించేవారిగా నేనేమై ఉన్నాను, దేవుని కృపలై ఉన్నానని సమస్తమైన ఘనత మహిమ నీకే చెల్లించినట్లుగా ఈ లోకమునకు మేము సిలువేయబడటానికి, లోకము మమ్మల్ని ముట్టకూడనట్లుగా మా హృదయాలలో నీ సన్నిధిని అనుభవించటకు సహాయం చేయండి. మా శరీరంలో ఉబుకుతున్న శరీరేచ్ఛల నుండి, ఈ లోకాశల నుండి, పాపపు బీజముల నుండి మమ్మల్ని విడిపించడానికే నీవు ఈ లోకంలోనికి వచ్చి మా శాపం అంతా భరించున్నావన్నది ఎన్నిసార్లు విన్నాయి. మనసులో నమ్మునట్లుగా పరిశుద్ధాత్మ కార్యము జరుగునట్లుగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని కరుణుడి ప్రతి క్షణం ప్రతి విషయంలో క్రీస్తు బిడ్డలుగా బ్రతుకుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈరోజు బెంగళూరులో 2 గంటల నుంచి 7 గంటల వరకు హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో సిఎస్ఐ కాంపౌండ్లో ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ ఉందండి. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు రండి. ముఖాముఖిగా మీరు చూడడానికి, మీకోసం ప్రార్థించడానికి కూడా అవకాశం కలిగజేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల భారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతి త్వరలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడేంటిగాక. నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఏప్రిల్ 10వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒకే సెషన్ అండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. సమయం 2 గంటల నుంచి 7 గంటల వరకు బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా.